కేజీ ఎంత తెలుసా? ఇండియన్ రూపీస్లో జస్ట్ 3,000 రూపాయలు మాత్రమే. ఒక కేజీకి ఒక 4-5 ఫోన్లు వస్తాయి ఇట్లా. अफगानिस्तान हिंदुस्तान जो है एक है दोस्त है पाकिस्तान जो है चिचड़ा ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1 TB అనమాట. జస్ట్ 5,000 అఫ్ఘానీ. ఈ సామాన్లను చూస్తున్నారు కదా, ఏదైనా కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఒక పార్ట్ తీసుకొని అటాచ్ చేసుకుంటారు. 400 అఫ్ఘానీ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 700కి తీసుకున్నారు. కాకపోతే ఇది ఎంతో తెలుసా, ఇక్కడ 150 బ్యాగ్ ఇక్కడ పెట్టారు, 2 బైకులు పెట్టారు నాయన. ఇట్లా నేను वेलकम टू अफगानिस्तान. एक बंगाली में क्या कहते हैं बाय बाय को? तशक्कुर मनना. ये बंगाली में बोल. You speak Bengali right in Kolkata? హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను స్పిన్ బుల్దక్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇది ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అనమాట. ఇంకొక 150 మీటర్స్ అయితే పాకిస్తాన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ నేను 150 మీటర్స్ అవేలు ఉన్న బార్డర్కి. సో ఇక్కడ ఆల్మోస్ట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ 2 కల్చర్లు కనిపిస్తాయి. ఇక్కడ ఒక లోకల్ మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ని అయితే ఈరోజు విజిట్ చేద్దాం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి బలూచిస్తాన్కి దగ్గర ఉందన్నమాట. సో బలోచ్ పీపుల్ కనిపిస్తారు, పాకిస్తాన్ పీపుల్ కనిపిస్తారు అండ్ ఆఫ్ఘాన్ పీపుల్ కనిపిస్తారు. సో 3 కల్చర్లు ఉన్న ప్లేస్ అనమాట. సో వెళ్ళేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక 100-200 మంది అయితే వెనకాల గుమ్మి కూడా వేస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఆగిపోయినాం అనుకోండి, అందరు వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు అనమాట. బార్డర్ దగ్గరలో ఇటు సైడ్ మొత్తం కూరగాయలు ఉన్నాయి, చూస్తున్నారా? కూరగాయలు అండ్ అల్లం వెల్లుల్లి అవన్నీ దొరుకుతున్నాయి. సో ఎప్పుడు బార్డర్ దగ్గరకు వచ్చినా కూడా ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి చెప్పులు కుట్టే షాప్స్ ఉన్నాయి. వీళ్ళు ఎండలా దాదాపు నా ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఫోన్ అసలు 5 నిమిషాలకు ఒకసారి టెంపరేచర్ హై అని చెప్పేసి వస్తుంది. క్యా హై క్యూ ఆ రే జా రే ఓకే జాओ. సో ఈ పిల్లలు నా వెనకాల వస్తున్నారు అనమాట. దగ్గర ఇగో ఇలాంటి వస్తువులు అనేవి అమ్ముతున్నారు. సో చూస్తున్నారా, చైన్లు, ఇంకా వాచ్లు, నైఫ్లు. సలాం అలైకుం. సో చైన్లు, వాచ్లు, పర్ఫ్యూమ్లు ఇవన్నీ సైడ్కి. కాకపోతే చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఎంత ఉందంటే దారుణంగా ఉంది. వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మొత్తం ఇటు సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పీపుల్కి మాత్రం ఉర్దూ మాట్లాడతారు. పాకిస్తాన్లో మొత్తం ఉర్దూనే మాట్లాడతారు కాబట్టి ఇక్కడ మన హిందీ అర్థమవుతుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో మాట్లాడే ఉర్దూ ఉంటుంది కదా, అది కూడా అర్థమవుతుంది వాళ్ళకి. హిందీ కొంచెం నార్మల్గా అర్థమవుతుంది. కాకపోతే మనం మాట్లాడే ఉర్దూ సిమిలర్గా మనని నిజామ్స్ వాళ్ళు రూల్ చేసారు కాబట్టి మన హిందీ కంప్లీట్గా అర్థమవుతుంది. కాకపోతే మనకే కంప్లీట్గా హిందీ మాట్లాడడం రాదు. సో ఇక్కడ చిన్న షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే సమోసా, ఇగో ఇట్లా అన్న వాళ్ళు తింటున్నారు. ఇవేంటంటే పొద్దుతిరుగుడు పూలు, అదే గింజలు, అవి కొంచెం ఇట్లా పెట్టేసి ఉన్నాయి అన్నమాట. సో బట్టలు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్డు దాదాపు ఒక 10 కిలోమీటర్స్ వరకు రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది. ఇవన్నీ సామాన్లు, వీళ్ళు పని చేసుకునేటోళ్ళ సామాన్లు అనమాట ఇవి. పక్కకే ఇట్లాంటి ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ప్రతి ఒక్కటి గ్యాస్ స్టవ్లు కానీ, ఎలక్ట్రానిక్ సామాన్లు, ఓవెన్లు. ఇంకా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్స్ని కిలో లెక్కలు అమ్ముతారంట. సో చూద్దాం. ఇక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ టీవీలు అవన్నీ అమ్ముతున్నారు. సో ఇవేంటంటే సౌండ్ బాక్సులు, గ్యాసులు. చూడండి అంత చీకటిగా ఉన్నది, నాకు సరిగ్గా కనిపిస్తలేదు. ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు అనమాట. అదిగోండి సీడీ ప్లేయర్లు ఉన్నాయి అక్కడ, సీడీ ప్లేయర్లు, డివిడి ప్లేయర్లు. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్లో అండ్ పాకిస్తాన్లో సీడీ ప్లేయర్లు, డివిడి ప్లేయర్లు, ఇంకా క్యాసెట్లు కూడా నడిచే టేప్ రికార్డర్లు ఉన్నాయి. మనకిలాగా కొంచెం అడ్వాన్స్డ్ అయితే కాదు వీళ్ళు. సో ఇక్కడ లోపల మార్కెట్ ఇలా ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ ట్యాబ్లు అమ్ముతున్నారు అనమాట. సో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ సామాన్ అనేది దొరుకుతున్నది. ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఏనా బాయ్? సెకండ్ హ్యాండ్ ఓకే. సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనమాట ఇదంతా. మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్స్ అనమాట. మనకి మొన్న చూసినాం కదా, అన్న ఏమని చెప్పిండంటే మొబైల్స్ అమ్మే అన్న 2 సంవత్సరాల వారంటీ ఇస్తారంట. ఏమైనా ఖరాబ్ అయినా ఏమైనా మనకి 1 ఇయర్కే అదే కొత్త వాటికే వారంటీ లేదు. ఇక్కడ
సెకండ్ హ్యాండ్ వాటికి కూడా వారంటీ ఇస్తారు. ఇక నేను వ్లాగింగ్ చేస్తుంటే షాక్ అవుతున్నారు అనమాట, అదేంటి ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి వ్లాగింగ్ చేస్తుందని చెప్పేసి. తర్వాత హిందుస్థాన్ అని చెప్పిన తర్వాత ఓ ఓకే ఓకే బనాలో కోయి ప్రాబ్లం నయ్యే అని అంటున్నారు. కోయి ప్రాబ్లం నయ్యే అని అంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మార్కెట్ లోపల కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి మొబైల్ షాప్స్ ఉన్నాయి అనమాట. ఈ మొబైల్ షాప్స్ కేజీ లెక్క అమ్ముతారు. నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా కూరగాయలు అమ్ముతారు మార్కెట్ లో, ఇక్కడ మొబైల్స్ అమ్ముతున్నారు. చూపిస్తా. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? అబ్దుల్. సో ఇలాంటి షాప్స్ మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 50-60 షాప్స్ ఉంటాయి. ఇది మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేస్తారు. కేజీకి 5,000-6,000 అట్లా ఉంటాయి అనమాట. అండ్ ఇదిగోండి, ఇలా ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా చాలా తక్కువ ధరలో. ఐఫోన్ కాదు, ఐఫోన్. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ ఐఫోన్ 17 Pro Max 1 TB అనమాట. జస్ట్ 5,000 అఫ్ఘానీ. ఈ పాకిస్తాన్ ఇది బార్డర్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ కరెన్సీ 20,000, ఇండియన్ కరెన్సీలో జస్ట్ 7,500 రూపీస్. సో 1 TB. ఇదిగోండి, ఈ లోపల ఎలక్ట్రానిక్ సామాన్లు బొచ్చడు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఫోన్లే. ఇవి కింద పవర్ బ్యాంకులు ఉన్నాయి, ఇటు చిన్న మొబైల్స్ ఉన్నాయి, అండ్ చిన్న స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఇవి ఏవి కావాలనుకున్నా కేజీల కొద్ది అమ్మేస్తారనమాట. సో ఇదంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనమాట ఇది. సో ఎక్కడ ఇలా కేజీల కొద్ది అయితే చూడలేదు నేను. ఫస్ట్ టైం చూస్తున్నా, షాక్ అయినా అనమాట. సో ఐఫోన్ 7,500 1 TB. ఓకే, बाजार में 400 को मिला, इधर 100 उधर से. సో మనం నిన్న షాప్ లో తీసుకున్నాం కదా పవర్ బ్యాంక్. అన్న పోపడైపోయాడు. ఇదిగో ఈ పవర్ బ్యాంక్ నిన్న 400 అఫ్ఘానీ, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 700కి తీసుకున్నారు. కాకపోతే ఇది ఎంతో తెలుసా, ఇక్కడ 150 అఫ్ఘానీ అంటే 300, దాదాపు సగం కంటే సగం తక్కువ. నేను 500 పెట్టి తీసుకున్నా పవర్ బ్యాంక్, అది కూడా 200 ఉంటుంది కావచ్చు. సో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ సస్తాలో మొత్తం సామాన్లన్నీ కొనుక్కోవచ్చు. भाई आप बोल रहे हैं ना yesterday? ये सुना ही नहीं. हाँ, मैं बोला इसको कि भाई ये सुना ही नहीं, उधर सस्ता मिलेगा. नुकसान पड़ा. సో ఇక్కడ ఈ బార్డర్ దగ్గర జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ కరెన్సీ, ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ రెండు చెల్లుతాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పాకిస్తాన్ కరెన్సీ. సో బార్డర్ దగ్గర, ఎవ్రీ బార్డర్ దగ్గర 2 కంట్రీల కరెన్సీలు చెల్లుతాయి కదా, సేమ్ అలాగనే ఇక్కడ కూడా మీరు పాకిస్తానీ కరెన్సీ తీసుకురావచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ తీసుకోవచ్చు. ఇది ఆఫ్ఘాన్లో 250 రూపీస్ అనమాట. మన ఇండియాలో జస్ట్ ఒక 300 రూపీస్ అనుకుంటా. బాయ్ జాన్, బాయ్. అన్నీ ఏం చేసిండంటే మానిటర్ లేక ట్యాబ్ లో ఇట్లా కెమెరా పెట్టేసిండు అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకో షాప్ కి వచ్చిన చూడండి, నా వెనకాల మొత్తం అన్ని ఫోన్స్ ఉన్నాయి, అన్ని బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. మొత్తం ఇట్లా కుప్పలు పెట్టేసి అమ్ముతున్నారు. అవన్నీ ఫోన్లే, ఇవన్నీ ఫోన్లే. యాపిల్ ఫోన్ ఉంది, సామ్సంగ్ ఫోన్ ఉంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ అన్ని ఫోన్లు ఉన్నాయి అనమాట. నా వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం ఫోన్లే. ఐఫోన్ ఉంది, సామ్సంగ్, ఇంకా ఏ రకాలు కావాలంటే ఆ రకాలు ఉన్నాయి. ఇవన్నీ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. సో కేజీ ఎంత తెలుసా, ఇండియన్ రూపీస్లో జస్ట్ 3,000 రూపాయలు మాత్రమే. ఒక కేజీకి ఒక 4-5 ఫోన్లు వస్తాయి. ఇట్లా పెట్టేసి ఇట్లా జోకి 3,000 ఇచ్చి తీసుకోవడమే. ఒకవేళ కేజీ వద్దు, ఒకటే కావాలనుకుంటే జస్ట్ 200 రూపాయలు మాత్రమే. ఇండియన్ కరెన్సీ 200. ఓకే, ఐఫోన్ 7 ఉంది, 6 ఉంది, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఫోన్లు చూడండి, సూపర్. ఇది చూస్తున్నారు కదా, ఫ్యాన్లు, చిన్న ఫ్యాన్లు, లైట్లు, సెకండ్ హ్యాండ్ వాచ్లు అనమాట. జస్ట్ లైక్ మనకి ఎర్రగడ్డ లాగా అనుకోవచ్చు. ఇదిగోండి వాడిన వాచెస్ మొత్తం. ఇటు సైడ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇదిగోండి ల్యాప్టాప్స్, ఇటు కూడా ల్యాప్టాప్స్. హలో, సలాం అలైకుం. సో పిల్లలు షైగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇటు సైడ్ మొత్తం అన్ని గ్యాస్లు ఉన్నాయి. ఇటు సైడు ఇంకా రిపీటెడ్గా ఉన్నాయి అన్నమాట షాప్స్ అన్నీ.
అప్పుడే ఈ పిల్లలు చూడండి మొత్తం అటు ఇటు తిరుక్కుంటా టైం పాస్ చేస్తారు. చలో 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 చలో. సో చిన్న పిల్లలు వర్క్ చేస్తారు. నేను చెప్పిన ఫ్రెండ్స్ ఈ బార్డర్ దగ్గర ఏంటంటే ఈ పిల్లలు సామాన్లను అటు నుంచి అటు తీసుకొస్తున్నారు. సో ఇదిగోండి ఇక్కడ మొత్తం అన్ని జిమ్ సామాన్లు ఉన్నాయి. ఇవి కూడా అన్ని సెకండ్ హ్యాండ్ సామాన్లే. సో జిమ్కి సంబంధించినవి అండ్ లాకర్లు, ఫ్రిడ్జ్లు, సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లు అండ్ ఇవేంటి ఇంట్లో రిపేర్ చేయడానికి సంబంధించిన నట్లు, బోల్ట్లు అన్నీ. ఇంకా ఎర్రగడ్డ అనుకోండి, ఇక అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఏదో ఒకటి లేదని లేదు. ఇగో ఐస్ క్రీము ఆఫ్ఘనిస్తాన్లో ఇగో ఇట్లా అమ్ముతారు అనమాట, ఐస్ క్రీమ్ బండ్లు ఇవన్నీ. సో ఇటు సైడ్ మొత్తం అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి అండ్ ఎలక్ట్రిక్ ఏమంటారు మిక్సీలు ఉన్నాయి, చిన్న మిక్సీలు అంటే పోర్టబుల్ మిక్సీలు ఉన్నాయి అండ్ ఏమంటారు మిక్సీలు, చిన్న ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్లు అనమాట. ఇక్కడ నుంచి అది అక్కడ వరకు పానాసోనిక్. మరి ఇవి ఇంట్లలో నుంచి తీసుకొస్తారు కావచ్చు, అమ్మేసినాయి. స్క్రాప్ అంతా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టారు ఈ బార్డర్ దగ్గర. 300-400కి మనకు జస్ట్ ఛార్జర్ కూడా రాదు. ఇక్కడ మాత్రం పవర్ బ్యాంకులు ఇంకా ఫోన్లు 200 రూపాయలకి ఫోన్లు, అలా ఐఫోన్లు వచ్చేస్తున్నాయి. సో నేనైతే చూసి షాక్ అయినా ఫస్ట్ టైం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అన్ని కార్లకు సంబంధించినవి మొత్తం స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయి. అక్కడ చూడండి చైనాకి సంబంధించిన ఒక కంటైనర్లు ఉన్నాయి చూసిరా. కంటైనర్లలో ఈ స్క్రాప్ అంతా తీసుకొచ్చి అమ్ముతారనమాట. పనికొచ్చేటి అన్నీ ఈ ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ ఇంకా వాటికి సంబంధించిన ఈ లోపల ఉండే ఇంజన్లు అవన్నీ అమ్ముతారు. సో చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా అదే స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. నాకు తెలిసి చైనా స్క్రాప్ అనుకుంటా. అక్కడ చైనా అని రాసున్నది. అన్ని కంటైనర్లు ఉన్నాయి, అటొకటి మొత్తం చైనా పేర్లే ఉన్నాయి అనమాట. ఇటు సైడ్ కంటైనర్లు, అటు సైడ్ కంటైనర్లు. చూడండి చైనా వాళ్ళు ఎంత చెత్త తీసుకొచ్చి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తున్నారో. సో ఇక్కడ ఒక కంటైనర్ ఉంది చైనాది, మొత్తం కార్లకు సంబంధించిన స్క్రాపే మొత్తం. ఇది చూడండి, ఈ కార్లకు సంబంధించిన ఈ ఉంటాయి కదా పార్ట్స్, సీట్లు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం ఇక్కడ నుంచి అది అక్కడి వరకు మొత్తం స్పేర్ పార్ట్స్లే ఉన్నాయి. ఇదిగోండి మొత్తం అన్నీ అది అక్కడి వరకు మొత్తం దూరం ఒక 800 మీటర్స్ 700 మీటర్స్ వరకు మొత్తం కారు స్పేర్ పార్ట్స్ అనమాట. వీటిని మొత్తం తీసుకొచ్చి జపాన్ నుంచి కూడా తీసుకొస్తారట ఇవి. భాయ్ ఏ కిధర్ సే ఆతే పార్ట్స్? बड़े पार्ट्स ये जापान से आता है, दुबई से आता है. जापान से, दुबई से. ओके. आप कितने केजी से लेते हैं या केजी पे नहीं बिकता है ये सारे, जो एक पर्दा पार्ट गाड़ी में हम वैसे वो खरीदते हैं. वो पूरा गाड़ी खरीदना पड़ता है. उसमें कोई भी आता है स्क्रैप, जो भी वो आता है उसमें. हाँ ओके 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 ओके. सो इसका काम क्या है? काम जो गाड़ी टक्कर हो जाए या नहीं. हाँ ओके ओके ओके. इसके लिए जो अलग बड़ी पार्ट आता है हम वो बेचते हैं. हाँ ओके ओके. सो एक्स्ट्रा पार्ट्स है गाड़ी का जो है ना वो. हाँ ओके ओके समझ गए. बहुत अच्छा है. ఈ సామాన్లను చూస్తున్నారు కదా, ఏదైనా కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి ఇక్కడికి వచ్చేసి ఒక పార్ట్ తీసుకొని అటాచ్ చేసుకుంటారు. సో అలా ఉందనమాట. నేను ఏమనుకున్నా అంటే వీటిని ఏమన్నా ఇనుప సామాన్లు కదా, ఏమన్నా మళ్ళీ రీసైకిల్ చేసేసి ఏమన్నా వస్తువులు తయారు చేస్తారనుకున్నా, కాకపోతే కాదు. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి కార్ ఏదైనా పాడైపోయింది అనుకోండి తీసుకుపోయి ఫిక్స్ చేస్తారనమాట. సో అది సంథింగ్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మేము బార్డర్ లోపలికి వెళ్ళినాం కదా, నేను ఇటు సైడ్ నుంచి వీడియో తీస్తా ఉంటే మళ్ళీ తాలిబాన్లు వచ్చేసి పట్టుకున్నారనమాట. ఈ బ్రదర్ వచ్చేసి మనకు హెల్ప్ చేశారు. సో బ్రదర్ आपका नाम क्या है? ओ ये ब्रदर है ना वो. आप पाकिस्तान से? ओके. ये हमारा हेल्पर है. अफगानिस्तान से? अफगानिस्तान पाकिस्तान इंडिया, अफगानिस्तान पाकिस्तान इंडिया. ओके. సో బాయ్, థ్యాంక్ యూ సో మచ్, శుక్రియా. బాయ్. పాకిస్తాన్ బార్డర్ వరకు కార్లో తీసుకొచ్చిండి. ఇప్పుడు చూడండి ఈ వెహికల్లో తీసుకెళ్తున్నాడు, లోకల్ వెహికల్.
ఇట్లుందన్నమాట పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్న బార్డర్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ బార్డర్ పాకిస్తాన్ కి అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి. చాలా గూడ్స్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. పీపుల్ మాత్రం ఇక్కడ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళట్లేదు, కాకపోతే అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ రిఫ్యూజెస్ లాగా ఇటు వస్తున్నారు. బట్ కొంతమంది ఉన్నారు ఆజాదీ కబాయిల్ అని చెప్పేసి స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ అటెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇటెళ్ళి ఇక్కడికి వచ్చేసి వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళని తప్పిస్తే మిగిలిన ఎవరికి కూడా అలౌ లేదు. అటు చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా రెడ్ జోన్ అనమాట. సో వారి కారణంగా దాదాపు ఒక 4 నెలల నుంచి ఇది క్లోజ్ చేసే ఉందంట. మనం ఇప్పుడు నడుస్తున్నాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫుడ్ అంతా కల్చర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దగ్గరలో బలోచ్లో ఉంటారనమాట. సో మనం ఇక్కడ వీడియో తీయాలంటే కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇది మీరు గూగుల్ ఎతికినా అండ్ ఏమంటారు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఎతికినా ఇది రెడ్ జోన్ అంటారు ఆఫ్ఘనిస్తాన్ది. మీరు ఎక్కడ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దీనికి సంబంధించిన ఏ ఫుటేజ్ కూడా కనిపించదు. ఇప్పుడు నేనే రికార్డ్ చేస్తున్నాను అనమాట తెలియకుండా. సో మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ బార్డరు అటు సైడ్ బార్డరు. ఈ కొంచెం ముందరికి వెళ్తే మాత్రం మొత్తం అంతా బార్డర్ వచ్చేస్తుంది. ఆఫ్ఘనీ లోగు క్రాస్ చేస్తారు అక్కడ నుంచి. పాకిస్తాన్ వాళ్ళు ఇటు రావడానికి లేదు, వీళ్ళు వెళ్ళడానికి మాత్రం ఉందన్నమాట. గైస్ బార్డర్ దగ్గర నుంచి అయితే మన వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఒక 20-30 మంది కారు చుట్టూ ఉన్నారు ఇప్పటిదాకా. వీడియో చేయడానికి కూడా వీలు లేకుండా ఎక్కడ నుంచి ఏంటిది అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. మొత్తానికైతే ఆ బార్డర్ నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి మనం ఇప్పుడు కాబూల్ వెళ్ళబోతున్నాం అనమాట. మళ్ళీ లోకల్ బస్ జర్నీ. సో చాలా చాలా హెక్టిక్ అయిపోయింది. అక్కడ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ వేసుకొని హోటల్కి వెళ్ళేసి కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బస్ తీసుకొని కాబూల్కి అయితే వెళ్ళాలి. సో చాలా చాలా మంచి గడిచింది అనమాట. కందహార్లో చాలా మంచి అనిపించింది, చాలా ఓల్డ్ సిటీ. సో ఇప్పుడు క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే ఎవ్రీ కంట్రీకి డైరెక్ట్ క్యాపిటల్ సిటీకి వెళ్ళేసి వేరే ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, కాకపోతే ఈసారి ఏమైందంటే ఎండింగ్ నుంచి మనం లాస్ట్ క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాము. ఇంకో 2-3 ప్రొవిన్సెస్ అయితే తిరుగుతాము. ఇప్పుడైతే బస్ జర్నీ వేసుకొని కాబూల్ వరకు అయితే వెళ్తున్నాము. మనం పొద్దుట టాక్సీ తీసుకొని బార్డర్ వైపు వెళ్ళినాం కదా, అదే సేమ్ టర్మినల్ అనమాట. ఇక్కడ బస్సెస్ కూడా దొరుకుతాయని చెప్పిన కదా, బస్సెస్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక వీళ్ళందరూ మామూలుగా బస్ టికెట్స్ అని చెప్పేసి బస్సు తరఫున వచ్చి మనకి టికెట్స్ ఇస్తారనమాట. సో కమిషన్ తీసుకొని ఇవన్నీ లేకుండా ఈ అన్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళేసి టికెట్ తీసుకుంటున్నారు అనమాట. అది చూడొచ్చు. మనం లాస్ట్ టైము 1000 రూపీస్ టికెట్ 700 మాట్లాడుకొని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి, బార్గెన్ చేస్తారా మరి ఏం చేస్తారో తెలియదు. ఇటు సైడ్ కొన్ని బస్సెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా, అది అటు సైడ్ కొన్ని బస్సెస్ ఇటు సైడ్ కొన్ని బస్సెస్. నైట్ జర్నీలు బాగా చేస్తారు అనుకోండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. సో పిల్లలు ఇవన్నీ అమ్ముకుంటా నై చెయ్యే నై థ్యాంక్ యూ కుల్లా నై చెయ్యి. సో ఇక్కడ చిన్నగా పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. ఈ రాత్రి పూట ఇంత చిన్న చిన్న పిల్లలు వర్క్ చేస్తున్నారు. పాస్పోర్ట్ చెయ్యే, పైసా చెయ్యే. इसमें है హోటల్ కే పాస్ ఖా లియా థ్యాంక్ యూ. సో చాలా మటుకు బిజీ ఉంది ఫ్రెండ్స్ ఈ టర్మినల్ వచ్చేసి. మామూలుగా ఇదే పెద్ద టర్మినల్ అనమాట. సో కందహార్లో నాకైతే ఇక్కడ మజార్ హెరాత్ తోటి కంపేర్ చేస్తే ఏదో చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఈ సిటీలో మాత్రం. ఎందుకో తెలియదు, ఇక్కడ కరెన్సీ చేంజ్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా, రకరకాల కరెన్సీ ఉన్నది. మనకి ఎక్కడికి వెళ్ళినా కరెన్సీ మాత్రం చాలా చేంజ్ చేసుకునే షాప్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి. బ్యాంకుకి అయితే ఎవరు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉన్నది, అదిగోండి అక్కడ కనిపిస్తుందా, అక్కడ అనిపిస్తుందా, అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ హోటల్లోనే పెట్టారు అనమాట. బజార్లో హెరాత్లో కంటే ఇక్కడ కందహార్లో మాత్రం చాలా చెక్కింగ్. నా వెనకాలే వస్తున్నారు కదా, తాలిబాన్ వచ్చేసిండు. పొద్దుట ఏమంటారు ఆ పర్మిట్ లెటర్ ఉంది కదా, దాన్ని ఒక 13 మంది చెక్ చేసారు. ఇక్కడ నుంచి 6 చెక్ పోస్టులు ఉండే బార్డర్కి వెళ్ళేటప్పుడు వచ్చింది. అక్కడ బార్డర్లో కూడా చెక్ చేసారు, చాలా డీప్గా చెక్ చేసారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి సివిలియన్స్ ఎవరో తాలిబాన్స్ ఎవరో కూడా తెలియదు. చాలామంది గన్నులు లేకుండా ఉంటారు. నా వెనకాల చెక్ చేస్తున్నారు అనమాట.
మళ్ళీ పాస్పోర్ట్ అవంతా. సో చెక్ చేసిన తర్వాత మనం అయితే బస్సు ఎక్కుతాం, ఇంకా అంతే గైస్. లగేజ్ పెట్టినాం కదా కింద, లగేజ్తో పాటు నా బైక్ ఇగో బ్యాగ్ ఇక్కడ పెట్టారు, 2 బైకులు పెట్టారు నాయన. ఇట్లా నేను वेलकम टू अफगानिस्तान। ए इंडिया में ऐसा लेके जाते हैं बस में? ना ना, इंडिया में कभी नहीं देखा, पहली बार अफगानिस्तान। मेरा भाई का बाइक है, बेंगलोर से हैदराबाद आ गई वैसी, बट पेट्रोल सब निकलनी पड़ती है। अफगानी। ओके ओके सर, ओके थैंक यू सर, थैंक यू सर, थैंक यू। ओके 10 वेट अ मिनट, हु आर यू? సో ఫ్రెండ్స్ యాక్చువల్గా బస్సు 1 అవర్ లేటు, అంతా లగేజ్ ఎక్కిస్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి బయటకు వస్తే ఇగో అంకుల్ వాళ్ళు తెచ్చి చాయ్ ఇచ్చారనమాట. దీన్ని కాఫా అంటారు. హిందుస్థాన్ అఫ్ఘనిస్తాన్ దోస్త్ హై దోనో. ఇక మనోడు అప్ప నుంచి. నామ్ క్యా హై? मुंबई चिश्ती नतीउल्ला। ओके बोल चाचा। अफगानिस्तान और हिंदुस्तान जो है एक है, दोस्त है। पाकिस्तान जो है चिचड़ा है। क्या क्या? पाकिस्तान चिचड़ा है। चिचड़ा मतलब क्या होता है? कचरा। कचरा। कचरा नहीं, बड़ा कचरा। हाँ ना, बोला ना जी के कचरा। మొత్తానికైతే బస్సు స్టార్ట్ అయింది. 9 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది. ఇదిగోండి 11:05 అవుతుంది, 11 o'clockకి స్టార్ట్ అయింది. పొద్దుట మ్యాక్సిమం 6 o'clock వరకు చేరుకుంటాం మేము. సో బస్సు కొంచెం మొత్తం ఫిల్ అయిపోయింది, ఇంకేం లేదు, పడుకోవడమే. సో బయట మొత్తం లైటింగ్లతోటి చాలా చాలా బాగుంది కందహార్ సిటీ. పొద్దున్నే 5 o'clock అవుతుంది. ఇదిగోండి తెల్లారు అయిపోయింది. ఫ్యూల్ స్టేషన్ దగ్గర బస్సు అయితే ఆపారు ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇటు సైడ్ ఏమో ఒక రెస్టారెంట్ ఉంది, అటు సైడ్ ఏమో వాష్రూమ్కి వెళ్ళేసిన. సో మధ్యలో ఇక్కడ ఆపలేదన్నమాట. మ్యాటర్ ఏంటంటే బస్సు ఎక్కేటప్పుడు నేను కూల్ డ్రింక్ తాగిన 3 hours నుంచి సుస్సు ఆపుకొని వచ్చిన. బాబోయ్, మధ్యలో అబ్బాయిల కోసం ఆపారు కానీ అమ్మాయిల కోసం ఆపలేదు. సో చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయి. ఇక్కడ ఒక 5 గంటలు ఉంటే గడ్డ కట్టిపోతా, లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా పక్కకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. యాక్చువల్గా ఈ కాబూల్ సిటీ అనేది మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. వింటర్ అయితే మాత్రం మొత్తం మంచుతోటి కప్పబడి ఉంటుంది. రీసెంట్గానే వింటర్ అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది. మౌంటైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ హిందూ కుష్ మౌంటైన్స్. వెల్కమ్ టు కాబూల్ గైస్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అఫ్ఘనిస్తాన్. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాం 6 hours జర్నీ తర్వాత. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:37 అవుతుంది. సో చూస్తున్నారా బయట ఎండ ఎలా కొడుతుందో, ఆల్మోస్ట్ 7:30 ఎండ కొట్టినట్టు కొడుతుంది. ఇక్కడ ఎర్లీగానే సూర్యోదయం అవుతుంది. సో 5:30 అంటే ఎవరన్నా నమ్ముతారా? ఆల్రెడీ మొత్తం ఏంటంటే ఎండ వచ్చేసింది. ఇవన్నీ లోకల్ వెహికల్స్ అనమాట. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అక్కడ మనం మజార్లో వెళ్ళినాం కదా, అదే పని చేసుకోవడానికి అని చెప్పేసి అడ్డ మీద ఉండేటోళ్ళు అది అక్కడ ఉన్నారనమాట. కాబూల్ సిటీ కొంచెం మోడర్న్గా ఉంటుంది అనమాట, మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో बोल बाय बोल। मेरा फोन लेके बना रही है। हाँ मेमोरी फुल हो गया। ये लड़की आई है एक फोन लेके, वो उसमें मेमोरी फुल है, बताओ। हाँ कर लेते, कॉपी कर लेते। यूट्यूबर 1 TB से 2 TB हार्ड डिस्क। मैं गरीब हूँ भाई, गरीब हूँ। गरीब है? हाँ। देख लो भाई, तुम्हारे ब्लॉगर गरीब बोल रही है अपने आप को। हाँ गरीब है, है। हम भिखारी है, क्या कर सकते हैं। कैसा लग रहा है? ठंडा है? बहुत ठंडा है। बीच में सुसु आ गया, 3 घंटे रोक के मर गए मैंने। बहुत ठंडा है ना? बहुत ठंडा है। अभी गर्मी है इंडिया में, लेकिन यहाँ पे कितना ठंड है। ठंड है, बर्फ भी गिर रहे हैं पहाड़ में देख। भाई अब किधर जा रहे हैं हम? जा रहे हैं हमारे घर। विलेज नाम क्या है? हाँ बुदखात। ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి కాబూల్ని మంచి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్ బాయ్ బోల్. बाय बाय, शुभ रात्रि, శుభోదయం.
टेक केयर Subodayam, टेक take केयर care. कोलकाता Banjara is from Banjara Hills. हाँ बंगाली में क्या कहते हैं बाय बाय को Tasakkur, Manana. ये बंगाली में बोल बंगाली में बोल Bengali. तुम यू स्पीक बंगाली राइट इन कोलकाता ধন্যবাদ। से बाय ভাই में ভাই धन्यवाद। बोलते हैं बंगाली में। बाय बोलते আমি हैं কি বাঙালি? हाँ আমার মনে হচ্ছে আমি বাঙালি। हाँ हाँ ओके আমি पंजाबी पंजाबी আমি पंजाबी। चलो गाइस उंडा मरी बाय टेक केयर